రాజకీయ పార్టీలకు సంబంధించి ఏదైనా పని పెట్టుకున్నప్పుడు నాయకుడు ముందుండి నడిపించాలి. కానీ జగన్ తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ శ్రేణులకు ఏదో ఒక పిలుపునివ్వడం, ఆయన ఎస్కేప్ అవ్వడం, ఇది ఆయన వాలకం. తాజాగా మరోమారు పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత. రచ్చబండ అని, కోటి సంతకాల సేకరణ అని పిలుపునిచ్చిన జగన్ ఇప్పుడు అందుబాటులో లేకుండా పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు లండన్ టూర్ వెనుకున్న హిడెన్ ఏజెండా ఏంటి? జగన్ తీరు పార్టీ శ్రేణులకు కూడా ఇబ్బందిగా మారుతోందా? మెడికల్ కాలేజీల రగడ, అలాగే రచ్చబండ, కోటి సంతకాలు అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జగన్ ఆ పని వదిలేసి ఇప్పుడు లండన్ టూర్ పెట్టుకున్నారు. 15 రోజుల టూర్ కోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్న వైసీపీ అధినేత తాజాగా లండన్ పర్యటన పెట్టుకున్నారు. మళ్లీ నెలాఖర్లో, అంటే కోర్టు ఇచ్చిన 15 రోజుల గడువు ముగిసే సమయంలో వస్తారు. పార్టీ నేతలకు ఆందోళనలు చేయాలంటూ పిలుపునిచ్చి జగన్ మాత్రం బెంగళూరులో టైంపాస్ చేసేవారు. ఈసారి లండన్ వెళ్తూ మళ్లీ తాను వచ్చే వరకు రచ్చబండలు నిర్వహించాలని అసైన్మెంట్ ఇచ్చి వెళ్లారు అంటూ సోషల్ మీడియాలో సెటర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. కోటి సంతకాలు తీసుకోవాలని చెప్పారు. ఆ సంతకాల పుస్తకాలను తాను తిరిగి వచ్చిన తర్వాత గవర్నర్కు ఇవ్వాలని అనుకుంటున్నారు. అందరినీ రచ్చబండ పేరుతో రోడ్లపైకి పోవాలని సూచించిన జగన్ మాత్రం విహారయాత్రలకు వెళ్లడం సొంత పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తికి కారణమవుతోందట. లండన్ నుంచి వచ్చిన తర్వాత సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సి ఉంది. ఆయన కోర్టుకు వెళ్లకపోతుండటంతో సీబీఐ ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టుకు వెళ్లడమంటే జగన్ నామోషిగా ఫీలవుతున్నారు. తనపై జరిగిన దాడి కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లడం లేదు. చివరికి పాస్పోర్టు కోసం కూడా వెళ్లలేదు. మరి లండన్ నుంచి వచ్చాకైనా వెళ్తారా, ఏదో ఓ సాకుతో పిటిషన్ వేస్తారా అన్నది తేలాలి. కనీసం ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదా అంటూ జగన్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి మైనస్ అంటున్నారు. ఏదైనా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఆయన దూరంగా ఉంటున్నారు. క్యాడర్తో పని చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు సరిపోతుంది, కానీ ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అది ఇబ్బందికరమే. అది తెలుసుకోలేకపోతున్నారు జగన్. ఇప్పటికే వారంలో 3 రోజుల పాటు మాత్రమే తాడేపల్లికి వస్తున్నారు. ఒక్కో వారం అసలు రావడం లేదు కూడా. ఈ పరిణామాలు ఖచ్చితంగా పార్టీకి మైనస్ అంటూ వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జగన్ అధికారానికి దూరమై 16 నెలలు అవుతోంది. ప్రభుత్వంపై గట్టిగా ఒక్క ఆందోళన కార్యక్రమం కూడా చేయలేదు. విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపిస్తూ భారీ బల ప్రదర్శనకు దిగారు. అయితే ఆయన వచ్చినప్పుడు జన సమీకరణ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. కానీ పార్టీ శ్రేణులకు ఆందోళన చేయమన్నప్పుడు మాత్రం తాను పాల్పంచుకోవడం లేదు. తాజాగా 40 రోజుల పాటు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు జగన్. దాదాపు నెలకు పైగా ఆందోళనలు జరపాలని సూచించారు. కానీ జగన్ మాత్రం అందుబాటులో ఉండరట. ఇప్పటికే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఆయన అన్ని జిల్లాల నేతలతో సమన్వయం చేసుకుని ఆందోళన కార్యక్రమాలు జరపాలని ఆదేశాలిస్తున్నారు. ఇది ఎంతమాత్రం కేడర్కు రుచించడం లేదు. అధినేత జగన్ లేకుండా ఈ ఆందోళనలు ఏంటని ప్రశ్నించేవారు ఉన్నారు. ఇదేం తీరు అని నిలదీసినంత పని చేసిన వారు ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేడర్ను నిర్లక్ష్యం చేశారని, విపక్షంలో ఉన్నప్పుడు వారిని ప్రయోగాలకు వినియోగించుకుంటున్నారని సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. తాను వస్తే జనాలు రావాలి, తాను లేకుండా మాత్రం ఆందోళన కార్యక్రమాలు జరిపించాలి. ఈ తీరును సొంత పార్టీ వారే ప్రశ్నిస్తున్నారు. జగన్ వైఖరి నచ్చక చాలా మంది సీనియర్లు ఇంకా యాక్టివ్ కావడం లేదు. ఇది ముమ్మాటికి ఆ పార్టీకి మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక లండన్ నుంచి వచ్చాక జగన్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే అధికారం కోల్పోయిన తర్వాత కూడా కోర్టు విచారణలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం
జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చాక నవంబర్లో తప్పనిసరిగా హాజరు కావాలి. దీంతో ఆయనపై ఉన్న కేసుల విచారణ మళ్లీ వేగంగా సాగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్వయంగా కోర్టుకు వెళ్లాల్సి రావడంతో చాలా కాలంగా నిలిచిపోయిన కేసులు మళ్లీ ముందుకు కదులుతాయని భావిస్తున్నారు. జగన్ హాజరైతే ఆయన కేసుల్లో విచారణ వేగం పెరుగుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 6 ఏళ్లుగా న్యాయస్థానం ముందు హాజరు కాలేదు జగన్. న్యాయస్థానం రావాలని ఆదేశించినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి న్యాయస్థానం ముందుకు వెళ్లడం నామోషిగా ఉంటుందని భావించి రకరకాల కారణాలు చెప్పి ఆయన తప్పించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల హాజరు కాలేనని కోర్టు నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందారు. అప్పుడు న్యాయస్థానాలు సైలెంట్ అయ్యాయి. గత ఏడాది లండన్లో ఉన్న కూతురు పుట్టినరోజుకు జగన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పదవి పోయిన తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు. దీంతో సాధారణ పాస్పోర్టుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానానికి పిటిషన్ పెట్టుకున్నారు. ఇక చాలా ఏళ్ల తర్వాత జగన్ను వ్యక్తిగతంగా విచారణకు రావాలని కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఏపీ అంతటా చర్చ మొదలైంది. లండన్ నుంచి వచ్చాక మరి న్యాయస్థానం ఆదేశించినట్లు జగన్ కోర్టుకు వస్తారా, తప్పించుకుంటారా అన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు పార్టీ శ్రేణులు జగన్ లేకుండా రచ్చబండ కార్యక్రమాన్ని ఏ మేరకు నిర్వహిస్తాయో చూడాలి.